శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 45వ అధ్యాయం శ్లోక పారాయణ క్రమాన్ని అభ్యసిద్దాం. ఈ అధ్యాయంలో వ్యాసుల వారు బలరామకృష్ణుల యొక్క విద్యాభ్యాసాన్ని, అంతకుముందు జరిగినటువంటి ఉపనయన సంస్కారం, ఆ తర్వాత గురుకులానికి వెళ్ళి ఏ ఏ కళలు ఎట్లా నేర్చుకున్నారు అనేటువంటివన్నీ కూడా వివరించారు. చివరికి అత్యద్భుతమైనటువంటి గురుదక్షిణ, ఎవరు చెల్లించలేనటువంటి గురుదక్షిణని గురువు గారికి సమర్పించారు. సంవత్సరం క్రితం మృతుడైనటువంటి గురుపుత్రుణ్ణి యమలోకం నుంచి కూడా తీసుకువచ్చి సజీవంగా గురువు గారికి సమర్పించి గురుదక్షిణ చెల్లించినటువంటి అద్వితీయమైనటువంటి లీలని ఈ అధ్యాయంలో చివరిలో కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ 50 శ్లోకాలని 10 శ్లోకాల చొప్పున ఒక్కొక్కరు మనం అభ్యాసం చేద్దాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. హరి ఓం. ప్రారంభించండి అమ్మా. 10 శ్లోకాలు. నమస్కారం గురుగారు. నమస్కారం. బలరామకృష్ణుల ఉపనయన సంస్కారములు వారు గురుకులమున ప్రవేశించుట. శ్రీ సుఖ ఉవాచ పితరాపలబ్ధార్థౌ విదిత్వా పురుషోత్తమః మా భూత్ ఇతి నిజాం మాయాం తథా న జనమోహినీం. ఉవాచ పితరా వ్యేత్య సాగ్రజః సాత్వతర్షభః ప్రసయా వనతః ప్రీణన్ అంపతాతేతి సాదరం. నాస్మత్తో యువయోస్తాత నిత్యోత్కంఠితయోరపి బాల్యపౌగండకైశోరాః పుత్రాభ్యాం అభవన్ క్వచిత్ న లబ్ధో దైవహతయోః వాసో నౌ భవదంతికే. యాం బాలాః పితృగేహస్థ విందంతే లాలితాముదం సర్వార్థ సంభవో దేహో జనితః పోషితో యతః నతయోర్యాతి నిర్వేషం పిత్రోర్మచ్చసతాయుషా. యస్మయోర్ ఆత్మజః కల్ప ఆత్మానా చ ధనేన చ వృత్తిం న దదాత్తం ప్రేత్య స్వమాంసం ఖాదయంతి. మాతరం పితరం వృత్తిం న దద్యాత్తం ప్రేత్య స్వమాంసం ఖాదయంతి. కాదండి, చెప్పండి. దద్యాత్తం వృత్తిం న దద్యాత్తం వృత్తిం నదాత్తం ప్రేత్య. కరెక్టేనండి? కాదమ్మా. వృత్తిం నదాత్తం ప్రేత్య పోయింది. దధ్యాత్ దధి అంటే పెరుగు. దధ్యాత్ అట్లా. ఓ వృత్తిం నదాత్యం ప్రేత్య అనొచ్చ. మళ్ళీ చదవండి. వృత్తిం నదాత్యత్ ప్రేత్య అన. అక్కడ లేదమ్మా, మీరు ఏ పుస్తకం చదువుతున్నారు, దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉందేమో. దద్యాత్తం అని చదవండి. దద్యాత్తం. అది
వృత్తిం దదాత్యం ప్రీత్య స్వమాంసం ఖాదయంతి మాతరం పిత వృత్తిం న దద్యాత్తం. నదత్యాత్తం కరెక్ట్ అండి. వృత్తిం నదాత్యాత్తం కరెక్టేనండి. వృత్తిం నదాత్యాత్తం ప్రేత్య స్వమాంస ఖాదయంతి కరెక్టేనండి సార్? రాలేదమ్మా. నదత్యాత్తం సింపుల్ గా నదత్యాత్తం. నదత్యాత్తం వృత్తిం నదాత్యం ప్రేత్య. సరిపోయింది, ఇప్పుడు సరిపోయింది. వృత్తిం నదాత్తం ప్రేత్య స్వమాంసం ఖాదయంతి మాతరం పితరం వృద్ధం భార్యాం స్వాధిం సుతం శిశుం గురుం విప్రం ప్రసన్నం చ కల్పో బిభ్రచ్ఛ్వసన్మృతః తన్నావకల్పయో కంస నిత్యం ఉద్విగ్న చేతసోః మోఘమేతే వ్యతిక్రాంత దివాసా వామనర్చితోః తక్షంతుం అర్హతస్తాత. 8వ శ్లోకం మరోసారి. ఇక్కడ మీరు విడతీసినప్పుడు కంసాత్ అని విడతీయండి. తన్నావకల్పయో కంసాత్ నిత్యముద్విగ్న చేతసః. అట్లా కంసా అని చదివారు, కంసాత్ అయితే కంసాన్. అలాగే ఇక్కడ చెప్పండి. తర్వాత కూడా దివాస కాదు దివస, దివస అని చదువు. తన్నావకల్పయో కంసాత్ నిత్యం ఉద్విగ్న చేతసోః మోఘమేతే వ్యతిక్రాంత దివసా వామనర్చితోః. సరిపోయింది. తక్షంతు అర్హదస్తాత మాతన్నౌ పరతంత్రయోః అకుర్వతోర్వాం శుశ్రూషాం క్లిష్టయోర్దుర్కృతా భృశం. శ్రీశుక ఉవాచ ఇతి మాయా మనుష్యస్య హరేర్విశ్వాత్మనో గిరా మోహితా వంకమారోప్య పరిష్వాజ్య పతుర్ముదం. సంతోషం. మూర్తి గారు చదవండి. మూర్తి గారు చదువుతారు. నమస్తే. తర్వాత నేను చదివినా అండి. చెప్తారు. సించంత వస్సుధారాభిః స్నేహపాసేన చావృతౌ న కించిదూచతు రాజన్ బాష్పకంఠౌ విమోహితౌ ఏవం ఆస్వాస్య పితరౌ భగవాన్ దేవకీ సుతః మాతామహం తోగ్రసేనం యదూనాం అకరో నృపం ఆహ చాస్మాన్ మహారాజా ప్రజాశ్చాజ్ఞప్తుమర్హసి యయాతి సాపాద్యతుభిః నాసితవ్యం నృపాసనే మయి భృత్యముపాసీనే భవతో విబుధాదయః బలిం హరంచ వనతాః కిముతాన్యే నరాధిపాః సర్వాన్ స్వాన్ జ్ఞాతి సంబంధాన్ దిగ్భ్యః కంస భయాకులం యదువృష్యంధకమధు దాసార్హకుకురాధికాన్ సభాజితాన్ సమాశ్వాస్య విదేశావాసకర్షితాన్ న్యవాసయత్స్వగే స్వగేహేషు విత్తై సంతర్ప్య విశ్వకృత్ హృష్టసంకర్షణ భుజైః గుప్తాలబ్ధమనోరథాః గృహేషు రేమిరే సిద్ధాః హృష్టరామగతజ్వరాః వీక్షంతో హరః ప్రీతా ముకుందవరనాంబుజం నిత్యం ప్రముదితం శ్రీమద్ సదయస్మిత వీక్షణం తత్ర ప్రవయసోప్యాసన్ యువానోతి బలోజసః పిబంతోక్షైర్ముకుందస్య
मुखाम्बुजसुधामुहुः अभिनन्दं समासाद्य भगवान् देवकीसुतः सङ्कर्षणश्च राजेन्द्र परिष्पद्वेदमूचतुः. బాగుందండి. సంతోషం. సుబ్బారావు గారు, ముకుందమాల గారు చదవండి. మీ తర్వాత వాసంతి గారు చదువుతారు. पितर्युवाभ्यां स्निग्धाभ्यां पोषितो ललितौ भृशं पित्रोरभ्यधिका प्रीतिरात्मजेष्वात्मनोऽपिः सपिता सा च जननी यौ पुष्णीतां स्वपुत्रवत् शिशून् बन्धुभिरुत्सृष्टान् कल्पैः कोशरक्षणे यातयायं व्रजतात वयं च स्नेह दुःखितान् మరొకసారి नातिनुदृष्टमेष्य ఆ లైన్ మరొకసారి చదవండి. यातयूयं व्रजं तात वयं च स्नेह दुःखितान् సరిపోయింది. नातीनो द्रष्टुमेष्यामो विधाय सुहृदां सुखम् एवं सान्त्वय्य भगवन् नव्रजमच्युतः अतोऽलङ्कारकुप्याद्यैरर्थयमासादरम् इत्युक्तस्तौ परिष्वज्य नन्दप्रणयविह्वलः पूरयन्नश्रुभिर्नेत्रे सह गोपैर्व्रजं ययौ अथ सूरसुतो राजन् पुत्रयोः समकारयत् पुरोधसा ब्राह्मणश्चैव यथावद्विज संस्कृतिं तेभ्यो दक्षिणा गावो रुक्ममालाः स्वलङ्कृतेभ्यः सम्पूज्य सवत्साक्षेममालिनीः जन्मर्क्षे नो दत्ता महामतिः पश्चाददादनुस्मृत्य कंसेना धर्मतो कृताः ततश्च संस्कारो द्विजत्वं प्राप्य सुरतौ गर्गाद्यदुकुलाचार्य यद्गायत्रं प्रथमास्थितौ प्रभवो सर्वविद्यानां सर्वज्ञौ जगदीश्वरौ नान्यसिद्धामलज्ञानं गुहामानौ नरेहितैः अथो गुरुकुले वासमिच्छन्तावुपजग्मतुः काश्यं सान्दीपनिं नाम ह्यवन्ति पुरवासिनं यथोपसाद्य तौ दान्तौ गुरौ वृत्तिमनिन्दितां ग्राहयन्तावुपेतौ स्म भक्त्या देवमिवादृतौ तयोर्द्विजवरस्तुष्टः शुद्धभावानुवृत्तिभिः प्रोवाच वेदानखिलान् साङ्गोपनिषदो गुरुः सरहस्यं धनुर्वेदं धर्मान् न्यायपथांस्तथा तथा चान्वीक्षिकीं विद्यां राजनीतिं च षड्विधां सर्वं नरवरश्रेष्ठौ सर्वविद्याप्रवर्तकौ सकृन्निगतमात्रेण तौ संजगृहतुर्नृपा अहोरात्रैश्चतुष्षष्ट्या संयत्तौ तावतीः कलाः गुरुदक्षिणयाचार्यं छन्दयामास तुर्नृपा द्विजस्तयोस्तं महिमानमद्भुतं संलक्ष्य राजन्नतिमानुषीं मतिं सम्मन्त्र्य पत्न्या समहार्णवेमृतं बालं प्रभासे वरयां बभूवः तथेत्यथारुह्य महारथौ रथं प्रभासमासाद्य दुरन्तविक्रमौ वेलामुपव्रज्य निशीदतुः क्षणं सिन्धुर्विदित्वार्हणमाहरत्तयोः तमाह भगवानाशु गुरुपुत्रः प्रदीयतां योऽसाविहत्वयाग्रस्तो बालको महतोर्मिणा समुद्र उवाच
नैवाहर्षमहं देवदैत्यः पञ्चजनो महान् अन्तर्जलचरः कृष्णशङ्खरूपधरोऽसुरः। బాగుందండి. వాసంతి గారు చదవండి అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అండి. ఆస్తే తేన హృతో నూనం తచ్చుత్వా సత్వరం ప్రభుః జలమావిశ్యతం హత్వా నాపశ్యదుదరేర్భకం తదంగ ప్రభవం శంఖం ఆదాయ రథమాగతం తతః సంయమనీం నామ యమస్య దయితాం పురీం గత్వా జనార్దన శంఖం ప్రదత్మౌ సహలాయుధः శంఖనిర్హాద్రమాకన్య ప్రజా సంయమనో యమ తయోః సపర్యాం మహతీం చక్రే భక్షుపబృంహితాం ఉవాచ వనతః కృష్ణం సర్వభూతాశయాలయం లీలామానుషే విష్ణో యువయో కరవామకిం శ్రీభగవానువాచ గురుపుత్రమిహానీతం నిజకర్మ నిబంధనం ఆనయస్వ మహారాజ మచ్చాసన పురస్కృతః తదేతి తేనోపానీతం గురుపుత్రం యదుత్తమౌ దత్వాస్త్వ గురవే భూయో వృణీష్వేతి తమోచతుః గురురువాచ సమ్యక్ సంపాదితో వత్స భవద్భ్యాం గురునిష్క్రయః కోను యుష్మద్విధ గురో కామానామవశిష్యతే గచ్చతం స్వగృహం వీరౌ కిట్టిర్వామస్తు పావని ఛందాస్య యాతయామాని భవంత్విహ పరత్ర చ గురుణైవ మనుజ్ఞాతౌ రథేనానిల రంహసా ఆయాతౌ స్వపురం తాత పర్జన్యనినదేన వై సమనందన్ ప్రజా సర్వా దృష్ట్వా రామ జనార్దనౌ అపశ్యంత్యో బాహ్వాని నష్టలబ్ధ ధనాయివ. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే పంచచత్వారింశోऽధ్యాయः. బాగుంది. ఏఎస్ఆర్ మూర్తి గారు చదవండి, మీ తర్వాత వనజా గారు చదువుతారు. ఓకే సార్. కొంచెం పెద్దగా చదవండి. శ్రీశుక ఉవాచ పితరౌ ఉపలబ్ధార్థౌ ఉదిత్వా పురుషోత్తమః మా భూత్ ఇతి నిజాం మాయాం కథాన జనమోహినీం ఉవాచ పితరౌ ఆవేశ్య సాగ్రజः సాత్వతర్షభः ప్రశ్రయౌ అనతః ప్రీణన్ అంబతాత ఇతి సాదరం నాస్మక్తో యువయోస్తాత నిత్య ఉత్కంఠతయోః హి బాల్యపౌగండకైశోరాः పుత్రాభ్యాం అభవన్ క్వచిత్ న లబ్ధో దైవ హతయోః వాసో నౌ భవదంతికే యాం బాలాః కృగే హస్తా విందంతే లాలితామృతం సర్వార్ధసంభవో దేహో జనితః పోషితో యతః న తయోః యాతి నిర్వేశం పిత్రోః మర్త్యః శతాయుషా యః తయోః ఆత్మజః కల్పా ఆత్మనా చ ధనేన చ వృత్తిం న దద్యాత్ తం ప్రేత్య స్వమాంసం ఖాదయంతి మాతరం పితరం వృద్ధం భార్యాం సాధ్వీం సుతం శిశుం గురుం విప్రం ప్రపన్నం చ కల్పః అభిభ్రత్ స్వసన్మృతః తన్నావకల్పయోః కంసాత్ నిత్యం ఉద్విగ్నచేతసోః మోకం ఏ చే వ్యతిక్రాంతా దివసా వాం అనశ్యతోః తత్క్షంతుం అర్హతా తాత మాతర్నౌ వరతంత్రయోః అకుర్వతోర్వాం శ్రూషాం క్లిష్టయోః దుర్హృదా భృశం. శ్రీశుక ఉవాచ ఇతి మాయాం మనుష్యస్య హరేః విశ్వాత్మనో గిరా
मोहितौ अङ्कम् आरोप्य परिष्वज्य आपतुः मुदम्. చాలా బాగుందండి. పద విభజన కరెక్ట్ గా చేస్తున్నారు, బాగుందండి. ఓకే. వనజ గారు మీరు చదవండి అమ్మా, తర్వాత Yes. మీ తర్వాత ఆదిలక్ష్మి గారు చదువుతారు. అది చదవమనండి ఆదిలక్ష్మి గారిని, నేను తర్వాత చదువుతాను. ఆదిలక్ష్మి గారు మీరు చదవండి అమ్మా, మీ తర్వాత రత్నం గారు చదువుతారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. కించంతాపశ్రుధారాభిః స్నేహపాశేన చావృతౌ న కించిదూచతు రాజన్ బాష్పకంఠౌ విమోహితౌ ఏవమాశ్వాస్య పితరౌ భగవాన్ దేవకీసుతః మాతామహం తు గ్రసేనం యదూనాం అకరోన్నృపం ఆహ చాస్మాన్ మహారాజ ప్రజాశ్చాజ్ఞప్తుమర్హసి యయాతిశాపాద్యుద్భిః నాసితవ్యం నృపాసనే మయి భృత్య ఉపాసీనే భవతో విబుధాదయః బలిం హరంత్యవనతాః కిముతాన్యేన రాధిపాః సర్వాన్ స్వాన్ జ్ఞాతి సంబంధాన్ దిగ్భ్యః కంసభయాకులాన్ యదువృష్ణ్యంధకమధుత్ దాశార్హ కుకురాదికాన్ సభాజితాన్ సమాశ్వాస్య విదేశావాసకర్షితాన్ న్యవాసయత్ స్వగేహేషు విత్తైః సంతర్ప్య విశ్వకృత్ కృష్ణ సంకర్షణ భుజైః గుప్తాలబ్ధమనోరథాః గృహేషు రేమిరే సిద్ధాః కృష్ణరామగతజ్వరాః వీక్షంతో హరః ప్రీత ముకుందవదనాంబుజం నిత్యం ప్రముదితం నిత్యం ప్రముదితం శ్రీమత్సదయస్మిత వీక్షణం తత్ర ప్రవయసోప్యానన్ యువానోతి బలోజసః పిబంతోక్షైర్ముకుందస్య ముఖాంబుజసుధాముః నందం సమాసాద్య భగవాన్ దేవకీసుతః సంకర్షణశ్చ రాజేంద్ర పరిష్యద్యేదమూచతుః. తప్పులేమన్నా పోయాయి గురుగారు? ఒక్క చోట నా సా అనేటువంటి అక్షరాలు కొంచెం మీరు కన్ఫ్యూజ్ అయ్యారు, మిగతా అంతా బాగుందమ్మా, బాగా చదివారు. సకార నకారాలు ఇక్కడ తత్ర ప్రవయసోప్యానన్ అని చదివారు, ఆసన్ అనుకుంది 19వ శ్లోకంలో. మిగతా అంతా correct. ప్రవయసోప్యానన్ ప్యాసన్ తత్ర ప్రవయసోప్యానన్ ఉంది. తప్పు, నా కాదు, ప్యాసన్ సా. ప్యాసన్. సన్, ఆసన్ అనేటువంటి ఓకే. పదం, క్రియాపదం. ఓకే. చేయగలరు. చేయకూడదు. రత్నం గారు మీరు చదవండి, తర్వాత రఘునాథ్ శర్మ గారు చదువుతారు. రంగనాథ్ శర్మ గారు. పితర్యువాభ్యాం స్నిగ్ధాభ్యాం పోషితౌ లాలితౌ భృశం పిత్రోరభ్యధికా ప్రీతిరాత్మజేష్వాత్మనోపి సపితా సా చ జననీ యౌ పుష్ణీతాం సపుత్రవత్ శిశూన్ బంధుభిర్హుత్సృష్టాన్ అకల్పైః పోషరక్షణే యాతయూయం వ్రజంతాత వయం చ స్నేహదుఃఖితాన్ జ్ఞాతీన్ వో ద్రష్టుమేష్యామో విధాయ సుహృదాం సుఖం ఏవం సాంత్వయ్య భగవాన్ నందం సవ్రజమచ్యుతః వాసోలంకారకుప్యాద్యైర్ అర్హయామాస సాదరం ఇత్యుక్తస్థౌ పరిష్యజ్య నందః ప్రణయ విహ్వలః పూరయన్నశ్రుభిర్నేత్రే సహ గోపైర్వ్రజం యయౌ అథ శూరసుతో రాజన్ పుత్రయోః సమకారయత్ పురోధసా బ్రాహ్మణైశ్చ యథావద్విజ సంస్కృతిం తేభ్యో దక్షిణా గావో రుక్మమాలా స్వలంకృతాః స్వలంకృతేభ్యः సంపూజ్య సవత్సాః క్షౌమమాలినీః యః కృష్ణరామజన్మక్షే మనోదత్తా మహామతిః తాశ్చ దదాతనుస్మృత్య కంసేనాధర్మతో హృతాః తతశ్చ లబ్ధసంస్కారౌ ద్విజత్వం ప్రాప్య సువ్రతౌ గర్గాద్యదుకులాచార్యాత్ గాయత్రం వ్రతమాస్థితౌ ప్రభవౌ సర్వవిద్యానాం
सर्वज्ञौ जगदीश्वरौ नान्यसिद्धामलज्ञानम् ఊహమానౌ నరేహితైః. బాగుందండి. రంగనాథ్ గారు మీరు చదవండి, తర్వాత మీ తర్వాత కల్పన గారు చదువుతారు. థ్యాంక్ యూ గురువు గారు. తప్పకుండా. అథో గురుకులే వాస ఇచ్ఛందా ఉపజగ్మతుః కాశ్యం సాందీపనివంతి పురవాసినం యథోపసాధ్యతౌ దాంతౌ గురౌ నిందితాం గ్రాహయంతా ఉపేతౌ స్మా భక్త్యా దేవమిదాధృతౌ నివాధృతౌ తయోర్ద్విజ వరస్తుష్టా శుద్ధభావానువృత్తిభిః ప్రోవాచ వేదనఖిలాన్ సాంగోప సారహస్యం ధనుర్వేదం ధర్మాన్యాయపథాంస్తథా తథా చాన్వీక్షికీం విద్యాం రాజనీతిం చ షడ్విదాం సర్వం నరవరశ్రేష్ఠౌ సర్వవిద్యాప్రవర్తకౌ సకృన్నిగదమాత్రేణ తౌ సంజ గృహతుర్నృప అహోరాత్రైశ్చతుషష్ఠ్యా సంయత్తౌ తావతీ కలాః గురుదక్షిణయా ఆచార్యం ఛందయా మాసతృనృపః ద్విజస్థయోస్థం మహిమానమద్భుతం సంలక్ష్య రాజన్నతిమానుషీం మతిం సమ్మంత్ర్య పత్యాస మహార్ణవే మృతం బాలం ప్రభాసే వరయాంబభూవః తథేత్యథారుహ్య మహారథౌ రథం ప్రభాసమాసాద్య దురంత విక్రమౌ వేలాముపవ్రజ్య నిషీదతు క్షణం సింధుర్విధిత్వార్హణమాహరత్తయోః. దీంట్లో నా దగ్గర ఆపుకుంటేనండి సింధుర్ విదిత్వార్హణ కూడా తెచ్చాడు మాహరత్తయోః అంతే. అసలైతే సున్నా కూడా మకారం కూడా ఇటు పక్కన వచ్చేస్తుంది. సింధుర్ విదిత్వార్హణం ఆహరత్ తయో, 3 పదాలు. ఆహరత్ తయో ఆహరత్ తయో. తమాహ భగవానాశు గురుపుత్రః ప్రధీయతాం యోసా విహ త్వయా గ్రస్థో బాలకో మహతోర్మిణా. సముద్ర ఉవాచ నైవాహార్షమహం దేవా దైత్యః పంచజనో మహాన్ అంతర్జలచరః కృష్ణ శంఖరూపధరోసురః. బాగుంది. కల్పన గారు మీరు చదువుతారమ్మా? చదువుతాను. మీ తర్వాత శాంతలక్ష్మి. ఆస్తే తేనాహృతో నూనం తచ్ఛ్రుత్వా సత్వరం ప్రభుః జలమావిశ్య తం హత్వా నాపశ్యదుదరేర్పకం తదంగ ప్రభవం శంకం ఆదాయ రథమాగమత్ తతః సంయమనీం నామ యమస్య దయితాం పురీం గత్వా జనార్దనస్య శంకం ప్రదద్మౌ సహలాయుధః శంక నిర్హ్రాదమాకర్ణ్య ప్రజా సంయమనో యమః తయౌ సపర్యాం మహతీం చక్రే భక్త్యుపబృంహితాం ఉవాచ వనతః కృష్ణం సర్వభూతాశయాలయం లీలా మనుష్య హే విష్ణు యువయోః కరవామకిం. శ్రీ భగవానువాచ గురుపుత్రమిహానీతం నిజ కర్మ నిబంధనం ఆనయస్వ మహారాజ మచ్చాసన పురస్కృతః తథేతి తేనోపానీతం గురుపుత్రం యదుత్తమౌ దత్వా స్వగురవే భూయో గృణీష్వేతి తమోచతుః. గురురువాచ సమ్యక్ సంపాదితో వత్స భవద్భ్యాం గురు నిష్క్రయః
लोको नु युष्मद्विदगुरोः कामानामवशिष्यते गच्छतं स्वगृहं वीरौ कीर्तिर्वामस्तु पावनी चन्दांस्य यातयामानि भवन्त्विह परत्र च गुरुनैमवमनुज्ञातौ रथेनानिलरंहसा आयातौ स्वपुरं तात पर्जन्यनिनदेन वै समनन्दन् प्रजाः सर्व दृष्ट्वा रामजनार्दनौ अपश्यन्त्यो बह्वहानि नष्टलब्धधना इव। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे गुरुपुत्रानयनं नाम पंचचत्वारिंशोऽध्यायः। जय गुट्ट శాంతలక్ష్మి గారు చదువుతారా? గీతా శైలజ గారు చదువుతారమ్మా? జై గురుదత్త. జై గురుదత్త గురువు గారు. నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత నేను మధ్యలో మిస్ అయిపోయాను కొన్ని క్లాసులు. చాలా రోజుల తర్వాత వచ్చాను. వింటున్నాను కానీ నేను చదవటం లేదు. ఓకే, ఇవాళ చదువుతానండి. పితరా ఉపలబ్ధార్థౌ విదిత్వా పురుషోత్తమః మా భూదితి నిజాం మాయాం తతాన జనమోహినీం ఉవాచ పితరా వేత్య సాగ్రజః సాత్వతర్షభః ప్రశ్రయావనతః ప్రీణన్నంబతాతేతి సాదరం. ప్రశ్రయావనతః ప్రీణన్, అది కరెక్టేనండి అట్లా చదవటం? అవునమ్మా. ఓకే. నాస్మత్తో యువయోస్తాత నిత్యోత్కంఠితయోరపి బాల్యపౌగండకైశోరాః పుత్రాభ్యామభవన్ క్వచిత్ న లబ్ధో దైవహతయోర్వాసోనౌ భవతంతికే యాం బాలాః పితృగేహస్థా విందంతే లాలితాముదం సర్వార్థసంభవో దేహో జనితః పోషితో యతః నతయోర్యాతి నిర్వేషం పిత్రోర్మర్త్యః శతాయుషా యస్తయోరాత్మజః కల్ప ఆత్మనా చ ధనేన చ వృత్తిం న దద్యాత్తం ప్రేత్య స్వమాంసం ఖాదయంతి హి మాతరం పితరం వృద్ధం భార్యాం సాధ్వీం సుతం శిశుం గురుం విప్రం ప్రపన్నం చ కల్పో బిభ్రచ్ఛ్వసన్మృతః తన్నావకల్పయోః కంసా నిత్యముద్విగ్నచేతసోః మేఘమేతే వ్యతిక్రాంతా దివసా వామనచ్యతోః తత్క్షంతుమర్హతస్తాత మాతర్నౌ పరతంత్రయోః ఆకుర్వతోర్వాం శుశ్రూషాం దుర్హృదాభృశం దుర్హృదాభృశం. కరెక్టేనా? కరెక్ట్ అమ్మా. 8వ శ్లోకంలో మొదటి అక్షరం చూడండి ఒకసారి. మళ్ళీ చదవమంటారా? తన్నావకల్పయోః కంసా నిత్యముద్విగ్నచేతసోః. మేఘ అని చదివినట్టున్నా ఇక్కడ. మోఘమేతే వ్యతిక్రాంతా దివసా వామనచ్యతోః. చాలండి. ఇంకొక 10వ శ్లోకం కూడా చదవండి, తర్వాత ఇంకెవరైనా చదువుతారు. శ్రీశుక ఉవాచ ఇతి మాయా మనుష్యస్య హరేరిష్వాత్మనో గిరా మోహితావంకమారోప్య పరిష్వజ్యాపతుర్ముదం. జయ గురుదేవ్. ఇంకెవరైనా చదవాల్సిన వాళ్ళు ఉంటే చదవండి. ఇంకో 4 చదవండి. ప్రారంభించండి. చదవమన్నారండి? మీరు చదవండి, మీరు చదివాక చూస్తాం. సించంతావశ్రుధారాభిః స్నేహపాశేన చావృతౌ న కించిదూచతు రాజన్ బాష్పకంఠౌ విమోహితౌ ఏవమాశ్వాస్య పితరౌ భగవాన్ దేవకీసుతః మాతామహం తు గ్రసేనం యదూనాం అకరోన్ నృపం.
అహ చాస్మాన్ మహారాజా ప్రజాశ్చాజ్ఞ మొదటి పదం మొదటి అక్షరంలో ఆహ చాస్మాన్ మహారాజా ప్రజాశ్చాజ్ఞ మర్హసి యయాతిశాపాద్య దుభిర్నాసి నాసితవ్యం నృపాసనే మయి భృత్య ఉపాసీనే భవతో విబుధాదయః బలిం హరంత్యవనతాః కిముతాన్యే నరాధిపాః సర్వాన్ స్వాజ్ఞాతి సంబంధాన్ దిగ్భ్యః కంసభయాకులాన్ యదువృష్ణ్యంధక మధుదాశార్హ కుకురాదిత్కాన్ సభాజితాన్ సమాశ్వాస్య విదేశావాసకర్షితాన్ న్యవాసయత్ స్వగేహేషు విత్తైః సంతర్ప్య విశ్వకృత్ కృష్ణ సంకర్షణ భుజైర్గుప్తా లబ్ధమనోరథాః గృహేషు రేమిరే సిద్ధాః కృష్ణరామ గతజ్వరాః వీక్షంతో హరః ప్రీతా ముకుంద పదనాంబుజం నిత్యం ప్రముదితం శ్రీమత్సదయ స్మిత వీక్షణం తత్ర ప్రవయసోప్యాసన్ యువానోతి బలౌ జసః పిబంతోక్షైర్ముకుందస్య ముఖాంబుజ సుధాం ముహుః అధనందం సమాసాద్య భగవాన్ దేవకీసుతః సంకర్షణశ్చ రాజేంద్ర పరిష్వజ్యేద మూచతుః. జై శ్రీకృష్ణ. బాగుందండి. ఇప్పుడు నేను ఆఫ్ చేస్తున్నాను. ఆల్రెడీ చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు శాంతి మంత్రం చెప్పుకుని లీవ్ అయిపోవచ్చు. చదువుదాం అనుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ జాయిన్ అవ్వండి. మళ్ళీ నేను జాయిన్ చేస్తున్నాను. ఎవరైతే చదువుదాం అనుకున్నారో మళ్ళీ ఒకసారి మళ్ళీ ఆన్ చేయండి. నేను ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ వాళ్ళది కూడా యాడ్ చేస్తాను. రెండు యాడ్ చేసి పెట్టుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద పృష్టం మాత్రాహీనం చేత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. ఓకే. యా. పితర్యువాభ్యాం స్నిగ్ధాభ్యాం పోషితౌ లాలితౌ భృశం పిత్రోరభ్యధికా ప్రీతి రాత్మజేష్వాత్మనోపి సపితా సా చ జననీ యౌ పుష్ణీతాం స్వపుత్రవత్ శిశూన్ బంధుభిరుత్సృష్టానకల్పైః పోషరక్షణే యాతయూయం వ్రజంతాత వయం చ స్నేహ దుఃఖితాన్ జ్ఞాతీన్ ఓ ద్రష్టుమేష్యామో విధాయ సుహృదాం సుఖం ఏవం సాంతవయ్య భగవన్ నందం సవ్రజమచ్యుతః వాసోలంకారకుప్యాద్యైర్ అర్హయామాస సాదరం ఇత్యుక్తస్థౌ పరిష్వజ్య నంద ప్రణయ విహ్వలః పూరయన్నశ్రుభిర్నేత్రే సహ గోపైర్ ప్రజం యయౌ అథ శూరసుతో రాజన్ పుత్రయో సమకారయత్ పురోదస బ్రాహ్మణైశ్చ యథావద్విజ సంస్కృతిం తేభ్యో దక్షిణా గావో రుక్మమాలః స్వలంకృతేభ్యః సంపూజ్య సవత్సాక్షౌమమాలినీః యాః కృష్ణరామజన్మర్క్షే మనోదత్తా మహామతిః తాశ్చాదదాదనుస్మృత్య కంసేన ధర్మతో హృతాః తతశ్చ లబ్ధ సంస్కారౌ ద్విజత్వం ప్రాప్య సువ్రతౌ గర్గాద్యదుకూలాచార్యాద్ గాయత్రం వ్రతమాస్థితౌ ప్రభవో సర్వవిద్యానాం సర్వజ్ఞో జగదీశ్వరో నాణ్యసిద్ధామలజ్ఞానం గోహమానో నరేహితైః. బాగుందమ్మా, చాలా సంతోషం. తర్వాత ఇంకెవరైనా చదివే వాళ్ళు ఉన్నారండి? నేను చదువుతా సార్. గీతా శైలజ. చదవండి. అథో గురుకులే వాస మిచ్చంతా ఉపజగ్మతుః
कास्यं सान्दीपनिं नाम यवन्ति पुरवासिनीं ఇక్కడ यतोपसाद्यतौ दान्तौ गुरौ वृत्तिमनिन्दितं ग्राह्यन्तावुपेतौ स्म भक्त्या देवमिवादृतौ तयोर्द्विजवरस्तुष्टः शुद्धभावानुवृत्तिभिः प्रोवाच वेदनखिलान् साङ्गोपनिषदो गुरुः सरहस्यं धनुर्वेदं धर्मान्यायपदांस्तदा वदाचान्वीक्षिकीं विद्यां राजनीतिं च षड्विधां स्वरं नरवरश्रेष्ठौ सर्वविद्याप्रवर्तकौ सर्वं नरवरश्रेष्ठौ सर्वविद्याप्रवर्तकौ सकृन्नि गदमात्रेण तौ सञ्जगृह तुर्नृप अहोरात्रैत्यत्युः षष्ट्या संयत्तौ तावतिः कलह गुरुदक्षिण याचार्यं चन्दयामास तु नृप द्विजस्तयोस्तं महिमानमद्भुतं संलक्ष्य राजन्नतिमानुषीं मतिं सम्मन्त्र्य पत्न्या समहार्णवेमृतं बालं प्रभासे वरयां बभूवः तदेतद्यदारुह्य महरथौ रथं प्रसमसाद्य दुरन्तविक्रमौ वेलामुपव्रज्य निषीदतुः क्षणं सिन्धुर्विदात्वार्हण महरथयोः तमाह भगवानासु गुरुपुत्रः प्रदीयतां योऽसा विहत्वया बालको महतोर्मिणा समुद्र उवाच नैवा हर्षमहं देव दैत्यः पञ्चजनो महान् अन्तर्जलचरः कृष्णा शङ्करूपधरोऽसुरः आस्ते तेन कृतो नूनम्. ఓకే సార్, థ్యాంక్స్. సంతోషం సంతోషం. ఇంకెవరైనా చదవాలమ్మా? అందరూ చదివారా? మళ్ళీ చదవనా అండి? అందరూ చదివేశారా? కంప్లీట్ చేశాను. చేసేయచ్చమ్మా. మీరు 10, వాసంతి గారు 10 కూర్చుంటే అయిపోతుంది అధ్యాయం. ఓకే. ఆస్తే తేన నూనం తచ్ఛ్రుత్వా సత్వరం ప్రభుః జలం ఆవిశ్యతం మత్వా నాపశ్యదు దరేర్భకం తదంక ప్రభవం శంఖం ఆదాయ రథమాగమత్ తతః సంయమనీం నామ యమస్య దయతాం పురీం గత్వా జనార్దన శంఖం ప్రదద్మౌ సకలాయుధక శంఖ నిర్ఘ్రాదమాకర్ణ్య ప్రజా సంయమనో యమః తయో సపర్యాం మహతీం చక్రే భక్త్యుపబృంహితాం ఉవాచ వనతః కృష్ణం సర్వభూతాశయాలయం లీలా మానుషకే విష్ణో యువయోః కరవామకిం శ్రీ భగవాన్ ఉవాచ గురుపుత్రం ఇహానీతం నిజ కర్మ నిబంధనం ఆనయస్వ మహారాజ యచ్ఛాసన పురస్కృతః తథేతి తేనోపానీతం గురుపుత్రం యథోత్తమో దత్వా స్వగురవే భూయో వృణీష్వేతి చమోచతః. శ్రీగురురువాచ సమ్యక్ సంపాదితో వత్స భవద్భ్యాం గురు నిష్క్రయః కో ను యుష్మద్విధ గురోః కామానాం అవశిష్యతే గచ్చతం స్వగృహం వీరౌ కీర్తిర్వామస్తు పావని ఛందాస్య యాతయామాని భవంత్విహ పరత్ర చ గురుణైవం అనుజ్ఞాతౌ రథేనానిలరంహసా ఆయతౌ స్వపురం తాత పర్జన్య నినదేన వై
సమనందన్ ప్రజా సర్వ దృష్ట్వా రామజనార్దనౌ అపశ్యంత్యో బహ్వహాని నష్టలబ్ధదన ఇవ. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే పంచచత్వారింశోऽధ్యాయः. హరి ఓం. శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. ఇట్లా మనం అధ్యాయాన్ని అభ్యాసం చేయడమే కాకుండా మనకి పుస్తకంలో కూడా ఎక్కడైనా చిన్న చిన్న పుస్తకం అన్నప్పుడు ఒక్కొక్క రెండు ఎప్పుడైనా పొరపాట్లు ఎంత చూసినా ఉంటూనే ఉంటాయి. అట్లాంటిది గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి యొక్క అనువాదంలో కూడా మనం ఇక్కడ కాశ్యం అనేటువంటి పదం దగ్గర కూడా మనం చిన్న సవరణం మనం చేసుకున్నాం. కాశీయందు ఉన్నటువంటి అక్కడేమన్నా కాశ్యపస గోత్రీకుడు అయినటువంటిది అని ఇచ్చారు. కాబట్టి అట్లాంటిది 31వ శ్లోకంలో అలాంటి చిన్న చిన్న సవరణలు మనకి తెలిసినటువంటి కూడా మనం దిద్దుకుంటూ వస్తున్నాము. కాబట్టి అవి కూడా ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు వేరే వారికి కూడా చెప్తే ఆ చిన్న చిన్న పొరపాట్లు లేకుండా చూసుకుంటారు. మనం తర్వాత ఎప్పుడైనా అధ్యయనం చేసుకున్నప్పుడు కూడా అవి మనం గుర్తు పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ మార్చుకున్నాము అనేటువంటి చిన్న చిన్న అక్షరాలు కూడా అంతే, అవి కొంచెం చూసుకోవాలి. చెప్పారు కదా. అవునండి, కాశీ. ఎందుకంటే కాశ్యప గోత్రుడు అన్నప్పుడు కాశ్యపం అని ఉండాలి, అంతే. కాశ్యం అనకూడదు, కాశ్యపం అంటారు. అప్పుడు కాశ్యప గోత్రీయుడు అనే అర్థంలో వస్తుంది. కాశ్యం అంటే కాశీయందు ఉన్నటువంటి వాడు అని అర్థం సరిపోదు. ఎందుకంటే తెలుగు భాగవతం ప్రమాణంగా మనం తీసుకున్నాం. రెండు చూసుకుని ఆ తేడాను చూసి చెప్పాను. ఇందాక నేను విడగొట్టడంలో తప్పు రాసుకున్నాను సార్. ఇందాక ఫస్ట్ విడగొట్టడంలో తప్పు రాసుకుని అదే చదువుతున్నాను, తర్వాత నేను కరెక్ట్ చేసుకున్నాను. దద్యాత్తం అని కరెక్ట్ గానే ఉంది పుస్తకంలో. నేను దాన్ని విడగొట్టి రాసుకునేటప్పటికి కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇక్కడ మరి కాశ్యపం అని రాసుకోవాలండి శ్లోకంలో. కాశ్యపం సాందీపని అని రాసుకోవాలా? కాశ్యమే, కాశ్యపం అని మీరు ఇంకొక అక్షరం చేస్తే మళ్ళీ అనుష్ఠుప్ ఛందస్సు పోతుంది. ఇక్కడ ఉన్నది కరెక్ట్ అయితే కాశ్యపమే ఉండాలి. అర్థంలో వాళ్ళు కాశ్యప గోత్రం రాశారు, అది కాకుండా కాశీ నివాసి అని మనం రాసుకోవాలి. అది అర్థంలో మార్చుకుంటే అలాగే అర్థంలో మార్చుకోవాలి. ఓకే, ధన్యవాదాలు. నమస్తే గురువు గారు. చెప్తున్నారు. నమస్తే అండి. నమస్కారం. కాశీ అని చెప్పారు కదా గురువు గారు. ఈసారి నుంచి మామూలుగా ఒక ఈ అధ్యాయంలో సడన్ గా అడుగుతుండండి సార్, ఎక్కడైనా సరే చదివేటట్టుగా 20 నుంచి 30 ఫస్ట్ నుంచి ఎలా కొందరు అలా, అంటే ఆ రొటీన్ మారుద్దాం. అట్లా కాదు, నేను మధ్యలో బిట్స్ ఎగ్జామ్ పెడతాను, మధ్య మధ్యలో అడుగుతాను. గురువు కృష్ణ గురువు గారు ఎవరు 1 to 10, 11 to 20 కాకుండా మీరు ఏదో ఒకటి అంటే జస్ట్ అటు నుంచి అది నుంచి చదవండి అని, అది బెటర్. ఇంకా అంటే మీ అధ్యాయం ఫుల్ గానే ప్రిపేర్ అవుతాము, అయినా మీరు అడిగితే ఇంకా బాగుంటుంది, మాకు హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆల్టర్నేటివ్ గారు ఏమంటారా? స్ట్రక్చర్ గా కాకుండా ఇప్పుడు మాకు స్ట్రక్చర్ గా తెలిసిపోతుంది 1 to 10 ఆవిడ, 11 to 20 నేను అని. అలా స్ట్రక్చర్ గా కాకుండా మీరు ఏదో ఒకటి ఇక్కడి నుంచి అక్కడ చదవండి అని అడగండి, అలా బెటర్. దానివల్ల ఏంటంటే ముందు కూడా చెప్తున్నది, ఎందుకంటే ముందుగానే చెప్తున్నది, ఎందుకంటే ఆన్లైన్ లో ఉన్నటువంటి వాళ్ళకి ముందు ఒకసారి చూసుకుంటారు, ముందు 4-5 శ్లోకాలు తప్పు లేకుండా చదవడానికి ముందే ఒకటి ముందుగా నేను చెప్తున్నాను. అందుకే అప్పుడు ఏంటంటే వాళ్ళు చూసుకుంటారు. ఆన్లైన్ రికార్డింగ్ కాబట్టి మనం బయటకు వెళ్ళలేదు కాబట్టి తప్పు లేకుండా చదవడానికి ఆస్కారం. ఇప్పటికీ కూడా వీళ్ళకి కొంతమందికి ఏంటంటే అక్షరాలు ఒక్కోసారి జిగ్జాగా మాట్లాడటం అలవాటు కొంతమందికి, వాళ్ళకి ఏంటంటే ఎక్కువ తప్పులు పోతాయి, దీర్ఘాలు మొదలైనటువంటి ఎక్కువ పోతాయి, హ్రస్వ దీర్ఘాల దగ్గర పోతాయి. తప్పకుండా చేద్దాం. మీరు ఏది కరెక్ట్ అనుకుంటే అలా చేయండి, ఏం పర్లేదు. మేము జస్ట్ మా ఒపీనియన్ ఇచ్చాం అంతే, కానీ వాట్ యూ ఫీల్ గుడ్ ఈ ప్లీజ్. ధన్యవాదాలు. నమస్కారం. ఎంజాయింగ్ చేస్తున్నాం.